నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. భారతదేశంలోని నిరుద్యోగులకు ఉత్పత్తి సామర్థ్యం పెరిగేలాగా, పారిశ్రామిక సామర్థ్యం పెరిగేలాగా వారికి ఒక దారి చూపించాల్సిన అవసరం బ్యాంకుల రంగం మీద ఉంది. సో ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏఆర్ఎం మూవ్మెంట్ చెబుతూ ఉంది. సో ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు భీమా నిశాంత్ గారు, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏఆర్ఎం వారు ఉన్నారు. ముందుగా సార్ను ఆహ్వానిద్దాం. సార్, వెల్కమ్ టు ద షో. సార్, ముఖ్యంగా భారతదేశంలో మనకి నిరుద్యోగులు పారిశ్రామిక సామర్థ్యం పెరిగేలాగా మనం ప్రయత్నించాల్సి ఉంటుంది. బ్యాంకులు కూడా వాళ్ళకి విరివిగా రుణాలను ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటి యొక్క తీరుతెన్నుల గురించి మా ప్రేక్షకులకు విశ్లేషించండి సార్. రీసెంట్గా ఏఆర్ఎం అంబేద్కర్ రాజనీతి మూమెంటు ప్రస్తుతం సోషల్ మీడియా బేస్లో చాలా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్తుంది. దాని యొక్క దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు ఈ దేశ భవిష్యత్తును కోరుకున్న దాదాపు 16 మంది సంతులు బహుజన సామాజిక ఔన్నత్యం కోరుకున్నటువంటి సంతులు ఇచ్చినటువంటి తెలివితేటల్ని మనం ఐడియాలజీ అంటాం, పూలే అంబేద్కర్ ఐడియాలజీ అంటాం. ఐడియాలజీ బేస్ చేసుకుని ఇప్పుడు ఇవాళ ఏది మాట్లాడినా మనం మాట్లాడాల్సిన బాధ్యత ఇవాళ భారతీయ బహుజన సమాజం మీద ఉంది. అలాగే అంబేద్కర్ రాజనీతి మూవ్మెంట్ కార్యకర్తలుగా, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా మాకు మరింత బాధ్యత ఉంది. అందులో ఒక భాగంగా మేము మాట్లాడతాం. మరి మేము మాట్లాడేటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు గతకాల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని వినకూడదు, ఆలోచించకూడదు. మాలాగా పూలే అంబేద్కర్ల యొక్క కళ్ళజోడు పెట్టుకుని ఈ దేశాన్ని కానీ, ఈ దేశ భవిష్యత్తును కానీ, ఆర్థిక వ్యవస్థను కానీ, బ్యాంకింగ్ రంగాన్ని కానీ, ఉత్పత్తి రంగాన్ని కానీ, లేదంటే ఈ రోజున ఆర్థికపరమైనటువంటి విద్యారంగాన్ని కానీ మనం పూలే అంబేద్కర్ కళ్ళజోడులను చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా మనం ఆలోచించినట్లయితే పర్టికులర్గా బ్యాంకింగ్ రంగం యొక్క గొప్పతనం, దాని యొక్క సామర్థ్యపు విలువలు, అసమర్థపు ప్రణాళికలు, వీటిపైన మనం తప్పనిసరిగా చర్చించాలి. ఓకే. నెక్స్ట్, భారతదేశం ఏ దేశానికైనా సరే దాని యొక్క ఆర్థిక సామర్థ్యం అంటే ట్యాక్స్ వాల్యూస్ పెరగాలంటే దేశంలో ఉన్నటువంటి పలు రకాలైన కొన్ని వందల వేల రకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తులకి చిన్నకారు పరిశ్రమలు అంటే చిన్న తరహా పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని కూడా మనం అంటాం, బిగ్ స్కేల్ ఇండస్ట్రీస్, 2 రకాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలిగే పరిశ్రమలు కనుక ఆవిర్భావం జరిగితే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ట్యాక్సులు వస్తాయి. మరి పరిశ్రమలు అభివృద్ధి జరగాలి, చిన్న పరిశ్రమలు అయినప్పటికీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయినప్పటికీ కూడా పరిశ్రమలు పెరగాలంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యువత ఇవాళ నియర్లీ 130-140 కోట్ల జనాభా కలిగినటువంటి, ఇప్పుడు ఎన్ఆర్ఐస్తో కలుపుకుని 140 కోట్లు రీచ్ అవుతాం. ఒక 100 crores ఇండియాలో ఉన్నటువంటి జనాభాని మనం బేరీజ్ వేసుకుంటే నియర్లీ 50% యువత ఈ రోజున ఉన్నారు. 50% అబోవ్ అంటే 50 కోట్ల మంది యువత సామర్థ్యం కలిగినటువంటి ఈ దేశంలో ఇంటర్మీడియట్ చదువుకుని మానేసిన వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు అందరూ కూడా నిరుద్యోగులుగా ఖాళీగా ఉంటున్నారు. ఇలాంటి మానవ వనరులని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితుల్లో భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థలు కానీ, రాజ్యాంగ వ్యవస్థలు కానీ మరి ఎంతో పరిణితి చెంది ఉత్సాహపరచాల్సినటువంటి పరిస్థితులు ఉండగా ఇవాళ రోడ్ల మీద అడుక్కు తినేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఇవాళ ఏ డిగ్రీ చదివిన వ్యక్తిని అడిగినా నిరుద్యోగి, ఉద్యోగం ఏమీ లేదు, పలానా హోటల్లో పనిచేస్తున్నాను, పలానా ప్లాట్ఫారం మీద పానీపూరి పెట్టుకున్నాను, లేదా కిళ్ళీ బడ్డీ పెట్టుకున్నాను అని చెప్పాల్సినటువంటి పరిస్థితి అనమాట. అంటే అడ్రస్ లేని వ్యాపారాలు అవన్నీ కూడా. అడ్రస్ కలిగిన వ్యాపారాలు, వస్తు ఉత్పత్తి వ్యాపారాలు, కొన్ని వందల వేల రకాల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ భారతదేశంలో అవకాశం ఉంది. అలాంటివి పెట్టుకోవడానికి ప్రతి ఇంటర్మీడియట్ చదువుకున్న ప్రతి నిరుద్యోగికి కూడా ఒక 2 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్స్ కనుక ఈ బ్యాంకులు కనుక శాంక్షన్ చేస్తే కనీసం ఒక 50 కోట్ల మంది అంటున్నాం,
1 కోటి మందికి శాంక్షన్ చేసిన ఇవాళ కొన్ని వేల ఇన్స్టిట్యూషన్స్ ఏదంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యి వాటి మీద వస్తు ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాల మీద ట్యాక్సేషన్ టీడీఎస్ అంటాం లేదా ఇన్కమ్ ట్యాక్స్ అంటాం, వీటిని కడితే కోట్ల కొద్దీ ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. అలాంటి ప్రభుత్వ వనరులు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచగలిగే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి లక్ష్య సాధనని నిర్లక్ష్యం చేస్తూ నిరుద్యోగులకి దారితెన్ను తెలియకుండా సరైన విజ్ఞానాన్ని వారికి అందించకుండా, వృత్తి సామర్థ్య విజ్ఞానాన్ని అందించకుండా కనీసం బ్యాంకులకు వెళ్తే సమాధానం చెప్పే దిక్కు లేదు. ఇవాళ ఒక నిరుద్యోగి వెళ్ళి ఒక 2-3 లక్షల బ్యాంక్ కావాలంటే సెక్యూరిటీ పెట్టమంటారు. సెక్యూరిటీ ఇప్పుడు వీళ్ళు డిగ్రీలు చదివేటప్పటికే వీళ్ళ తల్లిదండ్రుల ఆస్తులు అమ్ముకుని రోడ్ల మీదకి వస్తున్నారు ఫ్యామిలీస్. నా కొడుకు డిగ్రీ చదవాలి, నా కొడుకు మంచి ఉద్యోగస్తుడు అవ్వాలి, పుట్టగానే మా అబ్బాయి మంచి ఉద్యోగస్తుడు అవ్వాలని, బాగా చదువుకోవాలని 2 అంశాల మీద తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు. ఆ చదువుల కోసం ఏం చేస్తున్నారంటే ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్మి ఆ డిగ్రీలు చదివించి బస్తీలకు పంపించి ఆ కాలేజీలకు ఫీజులు కట్టి నాశనం చేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత మధ్యతరగతి రైతులు, చిన్నకారు రైతులు పిల్లల్ని చదివించే ఉద్దేశంతో పూర్తిగా ఇళ్ల స్థలాలతో సహా అమ్ముకుని రోడ్డును పడుతున్నారు. ఇలాగ రోడ్డును పడినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివారో వాళ్ళని సెక్యూరిటీ తీసుకురమ్మంటున్నారు. వీళ్ళ చదువులకే సెక్యూరిటీ అంతా అయిపోయింది కదా, మరి వీళ్ళు బ్యాంకులకు సెక్యూరిటీ ఏం పెడతారు? ఒక ఆధార్ కార్డే సెక్యూరిటీ. ఒక హ్యూమన్ పవర్, ఒక మానవ శరీరం కొన్ని 100 కోట్లతో సమానం, ఒక హ్యూమన్ బ్రెయిన్. అలాంటి హ్యూమన్ బ్రెయిన్ని వాడుకుని తెలివితేటలు ఉన్న వాళ్ళకి, వృత్తి సామర్థ్యం కలిగిన వాళ్ళకి తగినటువంటి లోన్లు బ్యాంకుల ద్వారా ఇస్తే కొన్ని లక్షల మంది వృత్తి సామర్థ్యం కలిగినటువంటి వృత్తి కళాకారులు తయారయ్యి గవర్నమెంట్కి ఫండ్ రేషియోని, అంటే ఆర్థిక నిధుల్ని పెంచే ఒక గొప్ప అవకాశాన్ని మరి ఇప్పటివరకు కూడా నిర్లక్ష్యం జరుగుతూనే ఉంది. కాబట్టి ఏఆర్ఎం అంబేద్కర్ రాజనీతి మూమెంట్ నుంచి నీతివంతమైనటువంటి సజెషన్ ఏంటంటే చదువుకున్న డిగ్రీ హోల్డర్స్ కానీ కనీసం ఇంటర్మీడియట్ అట్లీస్ట్ 10th క్లాస్ చదువుకున్న ఆపేసి చదువుకునే సామర్థ్యం లేదనుకున్న వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి ఒక స్థాయి ఒక 1 లక్ష లేదా 2 లక్షలు, ఇంటర్మీడియట్ స్థాయి వాళ్ళకి ఒక 2 నుంచి 3 లక్షలు, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు ఆర్థిక పరమైనటువంటి అప్పును కనుక ఇవ్వగలిగితే తను ఒక ఇండస్ట్రీ పెట్టుకుని డెవలప్ అయ్యి బ్యాంకులో డైలీ డెబిట్ చేస్తూ తన టర్న్ ఓవర్ను పెంచుకుని బ్యాంకుకు సామర్థ్యాన్ని కూడా, ఆర్థిక పురోగతి అంటే టర్న్ ఓవర్ సామర్థ్యాన్ని కూడా పెంచుతాడనమాట. కాబట్టి ఇవాళ మనం ఒక 50 కోట్ల మంది ఇవాళ చదువుకున్న ఉద్యోగులు మన దేశంలో మానవ వనరులు ఇవాళ భూ వనరుల కంటే కూడా ఇతరత్ర వనరులని, ప్రకృతి వనరుల కంటే కూడా విలువైంది మానవ వనరులు. మానవ వనరులు అంటే మానవ సమాజం. భారతదేశంలో మనకు 2వ స్థానం ఇండియా. మరి ఇవాళ చైనా లాంటి దేశాలు మానవ వనరుల యొక్క వృత్తి సామర్థ్యాన్ని పెంచి ఇవాళ ఇక్కడ ఒక ప్లాస్టిక్ బకెట్ మనకి 100-200 కొంటున్నాము, అక్కడ 10 రూపాయలకి 20 రూపాయలకి తయారు చేసి అమ్ముతున్నారు. అది షిప్పుల్లోంచి ట్రాన్స్మిట్ అయ్యి దాదాపు 5-10 కంపెనీలు ఆ 10 రూపాయలది 50 రూపాయలు అవుతుంది ఇక్కడికి వచ్చేప్పుడు. ఆ 50 రూపాయల దాన్ని ఇక్కడ మనం 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. అంటే భారతదేశంలో ఇంతమంది మానవ వనరులు పెట్టుకుని విదేశాల యొక్క, శత్రు దేశాల యొక్క సామర్థ్యం, ఆర్థిక సామర్థ్యం పెంచడం కోసం వాళ్ళ ఉత్పత్తులు భారతదేశంలో దిగుబడి చేసుకోవడం, ఇక్కడ వృత్తి సామర్థ్యం గల పరిశ్రమలకు చేయూతనివ్వకపోవడం, ఇది ప్రభుత్వాలు చేస్తున్నటువంటి భారీ తప్పిదం. ఇలాంటి తప్పిదాన్ని యువత ప్రశ్నించాలి. రాజకీయాల్లో జెండాలు పట్టుకు తిరగడం మానేసి, కుట్ర రాజకీయాలు చేయడం మానేసి, కులతత్వ రాజకీయాలు చేయడం మానేసి బహుజన సమాజం అంతా కూడా చదువుకున్న వాళ్ళు, బీసీఎస్సీ ఎస్టీలు అంటారు కదా, బీసీఎస్సీ ఎస్టీలు అంటే నియర్లీ 90%, 90% ఈ దేశంలో బీసీఎస్సీ ఎస్టీల సామర్థ్యం ఉంది. అందులో నిరుద్యోగుల సామర్థ్యం 50-60% ఉంది. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క బ్యాంకులో నుంచి ₹1,00,000 మొదలు 5 లక్షల లోపు కనుక నిధులు అప్పులు ఇవ్వగలిగితే మరి కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ అయ్యి కొన్ని లక్షల కోట్ల ట్యాక్సులు గవర్నమెంట్కి వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మరి బ్యాంకుల వారికి ప్రస్తుతం గవర్నమెంటు నడిపిస్తున్నటువంటి బ్యాంకింగ్ రంగానికి కానీ రాజకీయ రంగానికి కానీ ఏఆర్ఎం తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఒకరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాజకీయ నాయకుల యొక్క బాధ్యత, మినిస్ట్రీస్ యొక్క బాధ్యత. ఓటు అడిగి గెలుచుకున్న తర్వాత
దే ఆర్ సర్వెంట్స్ టు ది ఇండియన్ పబ్లిక్. మీకు ఏం కావాలి, మేము ఏం చేయాలని చెప్పి మినిస్టర్స్ దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ఇవాళ మేయర్ దగ్గర నుంచి కార్పొరేట్ మెంబర్ వరకు కూడా ఈ ప్రజలకు మేము ఏం చేయాలని అడిగి వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాంక్ లోన్లు ఇప్పించి, వాళ్ళకి కావాల్సినటువంటి వృత్తి సామర్థ్యం కలిగి ఇండస్ట్రీస్ పెట్టించి, అవసరమైతే పోరంబోక్ స్థలాలు ఉంటాయి, గవర్నమెంట్లో చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి 200 గజాల స్థలం ఇచ్చినా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. బీడు భూములై కబ్జాదారులకి కోట్లు సంపాదించి పెడుతున్నాయి అన్నమాట. కాబట్టి పరిపాలనా దక్షత పెరగాలి. బ్యాంకులకు కూడా ఏఆర్ఎం తరపు నుంచి ఒక విన్నపం చేస్తున్నాం. ఇవాళ బ్యాంకుల్లో ఉన్నటువంటి నిధులు 100 కోట్లు ఉంటే ఆ 100 కోట్లు కూడా దాచుకున్నది బహుజనులు, 90% ఉన్నటువంటి బహుజనులు, బీసీ ఎస్సీ ఎస్టీలు. వాళ్ళు కాయ కష్టం చేసి ఓ 10,000 రూపాయలు తీసుకొచ్చి బ్యాంకులు వేసుకుంటే, అలాగో 1,00,000 మంది వేస్తే అది ఒక 10 కోట్లు 20 కోట్లు వస్తే ఆ 20 కోట్లు తీసుకెళ్ళి ఆ కార్ల ఫ్యాక్టరీ వాడికో, లేదంటే ఏ రియల్ ఎస్టేట్ కబ్జాదారులకో, బిల్డర్స్కో ఇచ్చి వాళ్ళు ఐపీ పెడితే కనీసం పేపర్లో న్యూస్ వచ్చే దిక్కు కూడా లేకుండా, బ్యాంకు నిధులు ఎన్ని నిధులు ఐపీ పెడితే ఎంత నష్టపోయిందనేటువంటి వివరణ కూడా ఇవాళ పబ్లిక్కి చెప్పేటువంటి పరిస్థితుల్లో బ్యాంకులు లేవు. కాబట్టి బ్యాంకులకు డిమాండ్ చేసేది ఏంటంటే, ఆధిపత్య లక్షణాలు కలిగినటువంటి దోపిడీ వ్యవస్థలకి లక్షల కోట్లు బ్యాంకు రుణాలు ఇవ్వడం కంటే కూడా కనీసం ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క 100 మందికి యువతకు కనుక బ్యాంకు రుణాలు కనుక ఇవ్వగలిగితే టర్నోవర్ ట్యాక్స్ వాల్యూ పెరుగుతుంది. బ్యాంకులో డబ్బులు వేయటం తీయటం లాంటి ట్రాన్సాక్షన్ పెరగడం మూలంగా ఒక 100 రూపాయలు బ్యాంకులో 100 సార్లు కనుక టర్నోవర్ అయితే 100 రూపాయల సామర్థ్యం బ్యాంకుకు వస్తుంది. అంటే మన వృత్తి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు వ్యాపారాలు చేస్తూ వాళ్ళు బ్యాంకులో అమౌంట్ను కనుక ట్రాన్సాక్షన్ చేస్తే దానికి టర్నోవర్ కెపాసిటీ బ్యాంకులకు పెరుగుతుంది. అదే ఒక 100 కోట్లు ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తే అతను ఎప్పుడు 6 నెలలకు సంవత్సరానికి కడతా, లేదంటే ఐపీ పెడతాడు. ఐపీ సెక్షన్ ఒకటి ఇచ్చారు ఆల్రెడీ. మన గజెట్స్లో ఏముందంటే ఏ వ్యాపారం చేసినా ఐపీ అంటే పోయింది అని రాసి ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట. అంటే పోయేదంతా ఎవరు? బహుజన సమాజం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు బ్యాంకుల్లో పెట్టుకుంటే కుట్రదారులకు లోన్లు ఇచ్చి ఆర్థిక విధ్వంసానికి కారణభూతులు అవుతున్నారు ఈ బ్యాంక్ సెక్టార్ కూడా. బ్యాంక్ సెక్టార్ యొక్క మనస్తత్వం మారాలి, ఆధిపత్య లక్షణాలు మారాలి. ఏఆర్ఎం అంబేద్కర్ రాజనీతి మూవ్మెంట్ తరపున వీఆర్ డిమాండింగ్ ఆల్ అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ కూడా ప్రతి బ్యాంకులో కూడా కనీసం 100 నుంచి 200 మందికి ₹1,00,000 నుంచి 5 లక్షల లోపు లోనులు శాంక్షన్ చేసి భారతదేశం యొక్క మానవ వనరుల్ని బ్యాంకులు ఉపయోగించుకుని ఆర్థిక వనరులు పెంచే వైపు బ్యాంకింగ్ రంగం మార్పు చెందాలని ఏఆర్ఎం సెంట్రల్ వర్కింగ్ కమిటీ తరపు నుంచి మేము విజ్ఞాపన చేస్తున్నాం. సరే, ఇప్పుడు అదేవిధంగా అంబేద్కర్ రాజనీతి మూవ్మెంట్ తరపున చదువుకున్న విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు అంటే వారు ఏ విధంగా పరిశ్రమల వైపు వెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళు యొక్క లోన్స్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఏ విధంగా ఆదర్శవంతంగా మరి తిరిగి చెల్లించాలి, ఈ విషయాల్లో కాస్తంత సలహాలు ఇవ్వండి సార్. ఇప్పుడు భారతదేశంలో చదువుకున్న ప్రతి యువకుడికి కూడా, కనీసం ఇంటర్మీడియట్ చదువుకున్న యువకుడికి కూడా బ్యాంకింగ్ రంగం గురించి తెలిసి ఉండాలి. బ్యాంకింగ్ రంగం గురించి తెలియటం మూలంగా అతనికి బ్యాంకులో నేను అప్పు తెచ్చుకునే హక్కు ఉంది భారతీయుడుగా. రాష్ట్ర స్థాయి బ్యాంకులు కానీ జాతీయ స్థాయి బ్యాంకుల్లో కానీ ప్రతి భారతీయుడికి ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి భారతీయుడికి కూడా అప్పు చేసే హక్కు ఉందన్న రహస్యాన్ని ఈ చదువుకున్న విద్యార్థులందరూ కూడా తెలుసుకోవాలి. ధైర్యంగా వెళ్ళి ఒక నియోజకవర్గానికి సంబంధించిన బ్యాంకులు 2, 3, 4 కనుక ఉంటే ఆ నియోజకవర్గం యువత ఒక అసోసియేషన్గా ఏర్పడి వాళ్ళు వృత్తి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్లు బ్యాంకులో సబ్మిట్ చేసి వాళ్ళు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కూడా బ్యాంకుల్లో లోన్ తీసుకునే అవకాశాలు బ్యాంకుల్లో ఉన్నాయి. చాలా స్కీమ్స్ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో దాదాపు 20-30 స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో ఉన్నటువంటి నిధులన్నీ కూడా మురిగిపోతున్నాయండి. వాటిని ఈ రియల్ ఎస్టేట్ కబ్జాదారులకి, ఈ కార్ల ఫ్యాక్టరీలు పెట్టుకునే వాళ్ళకి, లేదంటే డ్రగ్ కంపెనీలు పెట్టే వాళ్ళకి ఆ డైవర్ట్స్ చేసి నిరుద్యోగుల పొట్టగొడుతున్నారు అనమాట. ఇది చాలా అన్యాయం. దీన్ని ప్రశ్నించే గళం లేదు. ఇప్పుడు ఏఆర్ఎం తరపు నుంచి వీఆర్ వెరీ క్లియర్లీ డిక్లేర్ యూ గాట్ ఏ రైట్ ఇన్ ఆల్ ఓవర్ ది బ్యాంక్స్. ఒక భారతీయ పౌరుడిగా నీకు అప్పు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే నీ కుటుంబానికి సంబంధించిన కొన్ని 100 కుటుంబాలు డబ్బులు తీసుకెళ్ళి మీరు దాచిపెట్టుకుంటున్నారు. అది మన బ్యాంక్. అది మన బ్యాంకులో 100 మంది దాచిపెట్టుకున్నటువంటి నిధులు ఒక 10 మంది యువతకి అప్పుగా ఇచ్చి టర్నోవర్ ట్రాన్సాక్షన్ పెంచాల్సిన బాధ్యత బ్యాంకు మేనేజర్లది,
బ్యాంకు సీఏ వాళ్ళది, లేదంటే బ్యాంకు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కంపెనీలది. ఇది వాళ్ళ బాధ్యత. అది ఆ బాధ్యతని ప్రశ్నించి అడిగి లోన్ తీసుకునే హక్కు భారతీయులకు ఉంది, భారతీయ పౌరులకు ఉంది. దానికి ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు. రైట్. ఇప్పుడు అలాగే నిశాంత్ గారు, ముఖ్యంగా బ్యాంకు దగ్గరికి వెళ్ళగానే మనం లోన్ అనగానే అతనిచ్చే 1000 రూపాయల, 10,000, 10 లక్షలు అన్న దానికి సెక్యూరిటీ అడగడం జరుగుతుంది. సెక్యూరిటీ లేకపోతే మేము ఇవ్వము అంటున్నారు. సో అటువంటి మన సందర్భంలో ఎటువంటి సూచనలు చేస్తారు మీరు? ఇప్పుడు బ్యాంకులకి సెక్యూరిటీ అనేటప్పటికీ ఒక 100 కోట్లు ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక 200 కోట్లు ప్రాపర్టీ సెక్యూరిటీ పెట్టి తీసుకోవడం అనేది అది వ్యాపారం. అది సో కార్పొరేట్ రంగంలో సెక్యూరిటీ కంపల్సరీ. ఒక ఫ్యాక్టరీ పెట్టాలి 100 కోట్లతో, 200 కోట్లు సైట్ కానీ 200 కోట్లు వాల్యుబుల్ ఏదైనా ఇళ్ల స్థలాలు కానీ ఉంటే పెట్టి తీసుకోవడం అనేది అది రివాజ్. అది ఈ భారతీయ సమాజంలో, బహుజన సమాజంలో బీసీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళు పుట్టి పెరిగిన తర్వాత చదువుకోవడమే కష్టం. గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని పాస్ అయ్యి ఇవాళ ఇంటర్మీడియట్ డిగ్రీలు చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తారు? తిండి తిప్పలు లేక, ఆస్తుపాస్తులు లేక. ఎక్కువగా సంచార జాతులు, బీసీలో 20-30 జాతులు సంచార జాతులు ఉన్నాయి. ఏ స్కూల్లో ఎప్పుడు చదువుకుంటాడో, ఎక్కడ డిగ్రీ పాస్ అవుతారో వాళ్ళకే తెలియదు. అలాంటి పేదరికంతో కూడుకున్నటువంటి దాదాపు 50% యువత వాళ్ళ తల్లిదండ్రులు చదివించడానికి 15-20 ఏళ్ళు ఆస్తులు అమ్ముకుని చదివించినప్పుడు వీళ్ళకి సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? సెక్యూరిటీ అడగడానికి ఒక ధర్మ పద్ధతి లేదు. అది ఒక సాక్ అనమాట. పేదవాడికి లోన్ ఇవ్వకుండా చేయడానికి కారణం ఏంటంటే నువ్వేమైనా సెక్యూరిటీ పెట్టు. సెక్యూరిటీ అంటే ఒక 5-6 లక్షల రూపాయలు హౌస్ పెట్టమంటారు, లేదంటే ఒక 5 ఎకరాలు 2 ఎకరాలు పొలం పెట్టమంటారు. అసలు పొలం ఉంటే బ్యాంక్ దగ్గరికి ఎందుకు వస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు కదా. ఫస్ట్ పాయింట్. లేదు, ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటే దాని అద్దుల మీద బతుకుతాడు కదా, లేదంటే దాని మీద వచ్చే ఆదాయంతో పెట్టుబడులు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటాడు కదా. బ్యాంక్ దగ్గరికి ఎందుకు వస్తాడు? సో ఇది చాలా తప్పిదమండి. ఇది నిరుద్యోగి చదువుకుంటానికే 15 సంవత్సరాల తల్లిదండ్రులు కడుపు కట్టుకుని చదివించినటువంటి నిరుద్యోగి ఆ కుటుంబాల యొక్క స్థితిగతులు బ్యాంకు మేనేజర్లకు తెలియదా? లేదా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగ అతీతులైనటువంటి రాజకీయ నాయకులకు తెలియదా? తెలుసు. మళ్ళీ వీళ్ళని ఆ 1 లక్ష రూపాయలకు 2 లక్షల రూపాయలకు సెక్యూరిటీ అడగడం అనేది ఒక ఘోరమైన తప్పిదం. అది ప్రభుత్వ రంగ ఆస్తి అని అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి ఆస్తి ప్రజల యొక్క ఆస్తి. అది వాళ్ళు కొన్ని వందల కుటుంబాలు వాళ్ళు సేవ్ చేయటం ఎస్బీఐ అకౌంట్లో దాచుకున్న కోట్లు నిరుద్యోగులైనటువంటి అది బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వండి. దానికి మీ సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? సెక్యూరిటీ ఇవ్వడానికి నువ్వేమన్నా ఒక ప్రతి కుటుంబానికి 2 ఎకరాల పొలం ఇచ్చావా? ఈ ఓటు తీసుకున్నటువంటి రాజకీయ నాయకులు ప్రతి కుటుంబానికి 1 ఎకరం పొలం ఏమైనా ఇచ్చారా? పోనీ సెక్యూరిటీ పెడదాం. పోనీ ఇళ్ల స్థలాలు తీసుకోండి అని చెప్పేసి ఒక్క కుటుంబానికి ఏమైనా 2 ఇళ్ల స్థలాలు ఇచ్చారా? పోనీ అది సెక్యూరిటీ పెడదాం. ఇళ్ల స్థలాలు లేవు, పొలాల పుట్టలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్నో ప్రామిసులు చేస్తున్నారు ఎలక్షన్స్ లో. మీకు భూములు ఇస్తాం, పక్కా గృహాలు ఇస్తాం, గాడిద గుడ్డు ఇస్తాం అని చెప్పి. గాడిద గుడ్డు లేదు, పక్కా గృహాలు లేవు. అన్ని పేపర్ల మీద కాగితాలు, కబ్జాదారులు సొంతం. ఇక రాజకీయాల గురించి మనం మాట్లాడితే బాధరిద్రం. ఏ రంగంలో రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేము మేము. మేము చెప్పదలుచుకునేది సూటిగా చెప్తున్నాం. నిరుద్యోగులైనటువంటి విద్యార్థులకి తప్పనిసరిగా ఇంటింటికి ఒక కుటుంబానికి 2 లక్షల నుంచి 5 లక్షల బ్యాంకు వాళ్ళు పిలిచి లోన్లు ఇవ్వాలి. ఒకవేళ లోన్లు ఇవ్వని పరిస్థితులు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏఆర్ఎం అంటే అంబేద్కర్ రాజనీతి మూవ్మెంట్లో తెలివితేటలు తెచ్చుకున్న ప్రతి విద్యార్థి కూడా బ్యాంకుకి వెళ్ళి తను లోన్ అడగాలి, దరఖాస్తు చేయాలి. సూటబుల్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి దరఖాస్తు చేసిన తర్వాత లోన్ ఇవ్వనంటే ఎందుకు ఇవ్వరు అనేటువంటి పాయింట్ని క్వశ్చన్ చేసే రైట్ ఉంది, యాజ్ పర్ రైట్ టు ఇన్ఫర్మేషన్. బ్యాంకింగ్ సెక్టార్లో అనేక స్కీమ్స్ ఉన్నాయండి. ఆ స్కీమ్స్ యొక్క గెజెట్ని కనుక మీరు నెట్లో కొట్టి తీసుకున్నట్టయితే ఆ స్కీమ్ ప్రకారం మేము ఎలిజిబిలిటీ ఉన్నాము, మాకు ఇన్ని లక్షల రూపాయల లోన్లు మీరు ఇవ్వచ్చు, ఎందుకు ఏమని అంటున్నారు, ఈ స్కీమ్ ప్రకారం ఎందుకు ఏమని అంటున్నారని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అవసరమైతే వాళ్ళ మీద రిట్ కూడా వేయచ్చు. బ్యాంకింగ్ మీద రిట్ వేయచ్చండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రాటజీని బయటికి తీయచ్చు. ఇప్పుడు కొన్ని బ్యాంక్స్లో మన ఆర్టీఐ వాళ్ళు రిట్లు వేసారు. వేస్తే బ్యాంక్ టర్న్ ఓవర్ ఎంత జరిగింది, నిరుద్యోగుల నిమిత్తం వచ్చినటువంటి స్కీమ్స్ లో ఉన్న నిధులు ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని కోట్లు వాడారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేస్తే దాదాపు మనం బ్యాంకులు పేర్లు చెప్పకూడదు. కొన్ని బ్యాంకులు ఏం జరిగింది, నిరుద్యోగుల నిమిత్తం వచ్చిన 1400 కోట్లు దాదాపు దేశవ్యాప్తంగా ఒక 14 నుంచి 20 వేల కోట్లు వినియోగంలో జరగలేదండి. వినియోగం మురిగిపోయినాయి. ఆ ఫండ్స్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఈ వ్యాపార వ్యవస్థలకి, కుట్రదారు వ్యవస్థలకి
అంటే టర్న్ ఓవర్ లేకపోతే బ్యాంక్ ఇన్కమ్ లేదని Yes, ఈ నిధులు తీసుకెళ్లి ఇంకోళ్ళకి ఇస్తున్నారు అనమాట. ఇది భారీ కుట్ర, ఇది రాజ్యాంగ కుట్ర. భారతీయ రాజ్యాంగంలో ఎకనామిక్ రిసోర్స్ బిల్డింగ్ విషయంలో బ్యాంకులు చేస్తున్నటువంటి పెద్ద తప్పిదం ఇది. ఇలాంటి తప్పిదాల మూలంగానే భారతదేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోయింది. అలాంటి ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోవడానికి కావాల్సినటువంటి దారి తీస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు బలమైన కారణం. ఎందుకంటే ఆ రాజకీయ నాయకులకి తెలిసిన వాళ్ళకి నలుగురికి ఫ్యాక్టరీలకి లోన్లు శాంక్షన్ చేయడం తప్పితే కనీసం ఆ జెండా కర్రల పట్టుకు తిరిగిన ఈ రాజకీయ నాయకులు వెనకాల జెండా కర్రల పట్టుకు తిరుగుతారు డిగ్రీలు చదువుకున్నాడు. వాళ్ళకి ఒక లోను ఇప్పించే శక్తి సామర్థ్యాలు ఇవాళ రాజకీయ నాయకులకు లేవు. వెరీ ఫూలిష్నెస్ అనమాట. అంటే కరసేవకులుగా వాడుకుని, రౌడీలుగా వాడుకుని, ఓటు కొనుగోలుదారులుగా వాడుకునే రాజకీయ నాయకులు కనీసం ఒక డిగ్రీ చదువుకున్న కుర్రాడికి ₹1,00,000 ఇప్పించలేనటువంటి పరిస్థితి. ఇప్పించమానండి. వాళ్ళ రాజకీయాల్లో అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని వాళ్ళందరూ కూడా నిరుద్యోగుల యొక్క బాగోగులు కోరమానండి, ఒక రచ్చబండ పెట్టమానండి, నిరుద్యోగులు పిలవమానండి, ఎలాంటి రాయితీలు ఇవ్వాలి, ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయో బహిరంగ చర్చ చేయమానండి, ఎలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవాళ సెట్విన్ లాంటి వాటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోళ్ళని పరిశ్రమలు ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని వందల పరిశ్రమలు ఉన్నాయి. వాటి మీద రచ్చబండ మీద చర్చించమానండి, రచ్చబండ మీద రమ్మనండి రాజకీయ నాయకుల్ని. మరి బ్యాంకు మేనేజర్లు వచ్చి పబ్లిక్లో కూర్చొని చెప్పమానండి నిధులే ఉన్నాయని. మరి ప్రజలకి జవాబుదారీతనం ఉందా? బ్యాంకులకు జవాబుదారీతనం ఉందా? లేదు. అలాగే ప్రజలకి జవాబుదారీతనం రాజకీయ నాయకులు చెప్తున్నారా? లేదు. కాబట్టి ఈ రోజున రాజకీయాల విషయం పక్కన పెడితే ఏఆర్ఎం అంబేద్కర్ రాజనీతి ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి యువకులందరూ కూడా ఇవాళ ప్రశ్నించే గళాన్ని మొదలు పెట్టాలి. మొట్టమొదటగా నీ నిరుద్యోగం పూర్తి కావాలంటే నీకు చిన్న కారు పరిశ్రమకి ₹4 అప్పు తెచ్చుకునే సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోవాలి. నీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, సర్టిఫికేట్కి వాల్యూ ఉంది. 15 సంవత్సరాలు కష్టపడి ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదివితే నువ్వు 16 సంవత్సరాల వయసులో 15 సంవత్సరాలకి ఎంత ఖర్చు అవుతుంది లెక్కేసుకోండి. కనీసం 5-10 లక్షలు ఖర్చు అవుతుంది. 10 లక్షలు ఖర్చు పెట్టి డిగ్రీ నువ్వు సంపాదిస్తే ₹1,00,000-2 లక్షల లోన్ తీసుకోవడానికి అర్హత లేదా? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉంది. నువ్వు ఎందుకు అడగట్లేదు? నీకు మేధో సామర్థ్యం లేదు. నువ్వు చదువుకుని మేధో సామర్థ్యం లేకుండా, జ్ఞానవంతుడు కాకుండా, బాబాసాహెబ్ పూలేలు చెప్పినటువంటి విజ్ఞానాన్ని తలకెక్కించుకోకుండా ఈ కుట్ర రాజకీయ నాయకుల వెనకాల జెండాల పట్టుకు తిరిగి ఫిలిం ఫ్యాన్సుల్లో తిరిగి లాస్ట్కి బానిసత్వాలు చేస్తున్నటువంటి బహుజన సమాజం యొక్క యువతకి ఏఆర్ఎం తరపు నుంచి అంబేద్కర్ రాజనీతి మూవ్మెంట్ నుంచి మా సెంట్రల్ కమిటీ నుంచి ఏం చెప్తున్నామంటే, ప్రశ్నించే గుణాన్ని అలవాటు చేసుకోండి, తెలివిగా ఆలోచించండి. బ్యాంకుల్లో మన తాత ముత్తవలు దాచినటువంటి వేలాది కోట్లు మూలిగి గుత్తేదారులు ఆధిపత్యదారుల యొక్క సొంతం అవుతున్నాయి. కాబట్టి మీరు అడిగి తీసుకుంటే ఆ నిధులు మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. మీరు ఒక 10 మంది ఒక అసోసియేషన్ ఏర్పడి బ్యాంకులు నిధులు అడగండి. ప్రతి నియోజకవర్గంలోనూ వచ్చేటువంటి నిధుల్లో ఇంత శాతం మా నియోజకవర్గ యువతకి ఇవ్వాలి, ఈ పరిశ్రమలకు ఇవ్వాలి, చేతి వృత్తులు బీసీలకు సంబంధించిన 54 కులాలు ఏమో ఉన్నాయి. 54 కాదు, దాదాపు 300 వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తి సామర్థ్యాన్ని మీరు పెట్టండి, కాదని ఎవరైనా అంటారేమో. బ్యాంకులకు అప్లై చేసి చూడండి. రీసెంట్ గా రజక సమాజానికి 10 మంది సొసైటీలు పెట్టి రజక బట్టీలకి లోన్లు ఇచ్చారు. దాదాపు 50,000 వరకు ఇచ్చారు, 25,000 నుంచి 1,00,000 వరకు కూడా ఇచ్చారు. అట్లాగే చిన్న చిన్న వృత్తి సామర్థ్యాలు ఉన్నటువంటి పరిశ్రమల విషయంలో పెట్టుకుంటే ఇస్తున్నారు. అది మనం అడిగి తెచ్చుకోవాల్సిన సామర్థ్యం యువతను పెంచుకోవాలని చెప్పి ఏఆర్ఎం తరపు నుంచి భారతీయ బహుజన యువతకి ఎస్సీ ఎస్టీ బీసీ మిత్రులైనటువంటి యువత, చదువుకుని నిరుద్యోగులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఐక్యంగా రాజనీతి మూవ్మెంట్ని అర్థం చేసుకుని, రాజనీతి మూవ్మెంట్ ద్వారా ఇచ్చేటువంటి సామర్థ్యపు విలువల్ని మీరు గమనించి, మీరు ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు జీవితాన్ని గడపడం కోసం, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని ఉపయోగించుకోవడం కోసం మీరందరూ కూడా కంకణబద్దులయ్యి ఇవాళ ప్రశ్నించడం మొదలు పెట్టాలి. అదేవిధంగా ఏఆర్ఎం సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా మీరు ఇప్పుడు ఈ బహుజన బిడ్డలకు కానీ, సబ్బండ వర్గాలకు సంబంధించిన బిడ్డలు కానీ, ముఖ్యంగా నిరుద్యోగులకు కానీ ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు చెప్తున్నారు. అయితే వారిని ఉద్యమంలోకి రండి అని ఏ విధంగా పిలవబోతున్నారు, ఆహ్వానించబోతున్నారు? ఇప్పుడు అంబేద్కర్ గారి రాజనీతి ఉద్యమం అంటే రోడ్ల మీద ధర్నాలు చేసి, లేదంటే యాజ్ స్టేషన్లు చేసి లాఠీ దెబ్బలు తిని, లేదంటే ఎర్ర జెండాలు పట్టుకుని తిరిగే ఉద్యమం కాదండి. అంతకంటే కూడా ఈ ఆధిపత్య వర్గాల యొక్క జెండాలు పట్టుకుని తిరిగే భావదరిద్రం ఒకటి ఉంది కదా. ఇప్పుడు దాదాపు ఒక్కొక్క రాష్ట్రంలో 4 పార్టీలు ఉన్నాయి.
అంటే 4 పార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీలని 4 సెల్లులు అంటే జైలు, మీకు తెలుసు కదా. సో ఆ బీసీలకి ఒక జైలు ఉంటుంది అనమాట. బీసీ సెల్లు ప్రెసిడెంట్ అంటే ఆ జైలుకి కూడా ఒక ప్రెసిడెంట్. అట్లాగే ఎస్సీ సెల్లు దానికి ఒక ప్రెసిడెంట్, దానికి అదే ఒక జైలు అనమాట. ఎవరో కూడా ఆ సెల్లు నాయకులను పెడితే వాళ్ళు ఎలాంటి హక్కులు అడగకూడదు, దానికి పెడుతున్నారు ఇక్కడ. ఇలా అభివృద్ధి కాదు ఇక్కడ. బీసీ సెల్లులు, ఎస్సీ సెల్లులు, ఎస్టీ సెల్లులు ఎందుకు పెడుతున్నారంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఎడ్యుకేటెడ్ కాకుండా ఉండడం కోసం ఈ సెల్లుకి ప్రెసిడెంట్లు పెడుతున్నారు. దానికి కూడా ఎవరుంటారు ఆ బీసీ ఎస్సీ ఎస్టీలకి సెల్లులు? బీసీ ఎస్సీ ఎస్టీలకి సెల్ అధ్యక్షులు వచ్చి ఆధిపత్య వర్గాలు ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఎక్కడ కూడా మళ్ళీ వీళ్ళకి ఆధిపత్యం కూడా ఉండదు. దాంట్లో కూడా బినామీ అధ్యక్షులు, సెక్రటరీలు మామూలుగానే ఉంటారు జనాలు మోసం చేయడానికి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏం చెప్తున్నామంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి యువత ఇవాళ రాజకీయ కుట్రలో నుంచి బయటికి రావాలి. రాజకీయాలు అసలు మనకు సంబంధం లేదు. మనం చదువుకున్నాం, మనకు ఆర్థిక స్వావలంబనం బ్యాంకులు ఇస్తున్నాయి, మనం బ్యాంకులను అడిగి రుణాలు తీసుకుని వ్యాపారాలు చేయాలి, ఆర్థిక శాస్త్రవేత్తలుగా పెరగాలి. ఇది బాబాసాహెబ్ గారు చెప్పారు. ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని కబలించడం కోసం ప్రైవేటీకరణ వ్యవస్థలు వచ్చి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి బ్యాంకుల్లో ఉన్న నిధులన్నీ వాళ్ళు వాడేస్తున్నారు. వాళ్ళు వాడకూడదంటే మీరు స్కీములు తయారు చేసుకోవాలి. మీరు స్కీములు తయారు చేసుకుని ఈ ఉద్యమాలు, ధర్నాలు, రాజకీయ గోళ, జెండాలు పడుకు తిరగడాలు మానేయాలి. ఫస్ట్ మానేసి మనం ఏ వృత్తి చేస్తే, ఏ పరిశ్రమ చేస్తే ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయి, ఆర్థిక స్వలంబనం వస్తుంది, కుటుంబ పోషణకని బానిసత్వంతో కూడుకున్నటువంటి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేయటం అనేది ఒక భావదరిద్రం. సొంత వ్యాపారం చేయటం అనేది ఒక భావజాలం. సొంత వ్యాపారం చేయడానికి 10,000తో చేయొచ్చు, 50,000తో చేయొచ్చు, 1,00,000 చేయొచ్చు. బ్యాంకుల్లో మన నిధులు మనకు ఉన్నాయి, మన నిధులు మనం తెచ్చుకోవడానికి సిగ్గేంటి, అడగడానికి మీకు సిగ్గేంటి? కాబట్టి యువతంతా కూడా మొట్టమొదట బ్యాంకుల మీద పడి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రాజెక్టులు సబ్మిట్ చేసి మీ యొక్క ఆర్థిక లోన్స్ మీరు అడిగి తీసుకోండి, మీకున్నటువంటి స్కీమ్స్ని మీరు వాడుకోండి. తర్వాత ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకున్న తర్వాత ఈ భావదరిద్రాలన్నీ వదిలేసి, కుట్ర రాజకీయ భావదరిద్రాలు వదిలేసి స్వచ్ఛంద రాజకీయాలు చేయడానికి కూటములుగా ఏర్పడండి. దానికి ఏఆర్ఎం ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాలు కూడా ఏఆర్ఎం కమిటీస్ రిఫార్మేషన్ ఆల్రెడీ చేస్తుంది. ఇవాళ స్టేట్ కమిటీస్ రిఫార్మ్ అయిపోయినాయి, సెంట్రల్ కమిటీస్ రిఫార్మ్ అయిపోయినాయి. ఇవాళ డిస్ట్రిక్ట్ కమిటీస్, నియోజకవర్గ కమిటీస్ కూడా రిఫార్మ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద కరోనాలో కూడా మరి ఇవాళ ఆన్లైన్ కాన్ఫరెన్సెస్ ద్వారా మేము మీటింగులు చేస్తూనే ఉన్నాం. అద్భుతమైన స్పందన. ఇప్పుడు దాదాపు మన మాస్టర్కి టీవీ ఛానల్లో జరిగినటువంటి డిబేట్స్ అన్ని కూడా మన బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన సమాజం బాగా ఎడ్యుకేట్ అవుతున్నారు. ఎడ్యుకేట్ అవడమే కాదు, వాళ్ళు ఈ రోజున కాల్ కాన్ఫరెన్సెస్లో మాట్లాడి ఎడ్యుకేట్ అయ్యి ఎక్కడికక్కడ ఆన్లైన్లో మాట్లాడితే సమితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏఆర్ఎం అంబేద్కర్ రాజనీతి మూమెంట్కి సంబంధించినటువంటి స్థానిక సమితులు ఏర్పాటు చేయటం అనేది ఇప్పుడు ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా ARM.com ఏదైతే అంబేద్కర్ www.ambedkarrajniti.com అనేటువంటి కొట్టి మీ సభ్యత్వాన్ని ఎంటర్ చేసి ఈమెయిల్ మీ పేరు ఎంట్రీ చేసి తగిన డీటెయిల్స్ అన్ని తీసుకుని బోల్డంతా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. నిరుద్యోగులు ఎలా అభివృద్ధి చెందొచ్చు అనే దాని మీద వెబ్సైట్లో బోల్డండి డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు మెంబర్గా జాయిన్ అవ్వండి. ఒక ఏరియా నుంచి ఒక 1000 మంది 2000 మంది మెంబర్లుగా జాయిన్ అయ్యి మీరు అసెంబ్ల్ అయ్యి జస్ట్ ఈ మాస్టర్ టీవీ ఛానల్ తరపున మీకు కావాల్సినటువంటి విజువల్ సపోర్ట్ కానీ ఐడియాలజీ సపోర్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా టీవీ ఎపిసోడ్స్ ద్వారా వాటిలో తెలుసుకోండి. కొన్ని 100 ఎపిసోడ్స్ రికార్డ్ చేస్తున్నాం. వాటన్ని కూడా రివిజన్ చేయండి. ఆ లింక్స్ డ్రాప్ చేసుకుని చూడండి, ఎడ్యుకేట్ అవ్వండి. ఎడ్యుకేట్ అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి భూ వనరులు కానీ, బ్యాంకు వనరులు కానీ, మానవ వనరులు కానీ వాడుకునే హక్కు మనకుంది. మనం మేధోశక్తి పెంచుకుని మనం బ్యాంకుల్ని ఉపయోగించుకోవాలి, మానవ వనరులను ఉపయోగించుకోవాలి. పరిశ్రమలకు సంబంధించినటువంటి సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, ప్రాజెక్ట్స్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. మొట్టమొదట భారతీయ బహుజన సమాజం వ్యాపారస్తులు కావాలి, నేను బిజినెస్ మ్యాన్ కావాలనే ఆలోచన రావాలి. నేను బానిసత్వం చేయాలి, ఎక్కడో సాట 10,000కి 20,000కి ఉద్యోగం చేయాలనే ఆలోచన నుంచి బయటకు రావాలి. అంటే వ్యాపారాలు చేయాలనే ఆలోచన రావాలి. వ్యాపారాలు చేసేటువంటి మినీ చిన్న 10 మంది 20 మందితో చిన్న బహుజన లాబీలు ఏర్పడాలి. బహుజన లాబీలు ఏర్పడి యాజ్ పర్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్డ్ సొసైటీలు ఉన్నాయి.
ఆ సొసైటీలోకి వెళ్ళి ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు బ్యాంకుని మీరు ఏ వ్యాపార సంస్థగా చేయాలనుకుంటున్నారో వెళ్ళి బ్యాంకుని మీరు లోన్లు అర్థించవచ్చు. తప్పనిసరిగా ఇవ్వాలి. ఇవ్వకపోతే ప్రశ్నించి బ్యాంకు యొక్క స్థితిగతులు కూపి బయటికి లాగే హక్కు మీకు ఆర్టీఐ ద్వారా వచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా. దాన్ని ఉపయోగించుకోండి. అలాంటి తెలివితేటలు పెంచుకోకుండా మరి ఈ బానిసత్వ రాజకీయ పార్టీల్లో జెండాలు మోయటం అనేది ఒక భారతీయ బహుజన సమాజం బీసీ ఎస్సీ ఎస్టీలకి ఒక తీవ్రమైన అవమానం అనమాట. అవమానం నుంచి ముందు బయటపడాలి. బహుజన సమాజంలో ఉన్నటువంటి యువకులు అభివృద్ధి లేకపోయినా భావదరిద్రంలోంచి బయటికి రావాలి. భక్తి, భయము, విశ్వాసము, మూర్ఖత్వం, ఆధిపత్య వర్గాల దగ్గర మోచేతి నీళ్ళు తాగి బానిసత్వాలు చేయటం అనేటువంటి దాంట్లోంచి బయటికి రావాలి. ఒక పనికిరాని అసమర్థపు రాజకీయ నాయకుడికి జిందాబాద్ కొట్టడం అనే భావదరిద్రం ఈ దేశంలో ఎక్కువగా జరుగుతుంది. సమర్థులైన వాళ్ళకి జిందాబాద్ కొట్టడం తప్పు లేదు. అది కూడా మీ సామాజిక వర్గాల్లో ఉన్న నాయకులకి మీరు జిందాబాద్ కొట్టుకోండి. వాళ్ళ నాయకులకి అసెంబ్లీలకి పార్లమెంట్కి పంపించుకోండి. అప్పుడు మీకు బ్యాంకులకి రికమెండ్ చేస్తారు, పరిశ్రమలకు రికమెండ్ చేస్తారు, రేపు పరిశ్రమలు పెట్టాలంటే భూములు ఇవ్వడానికి రికమెండేషన్ చేస్తారు. అవి చేయకుండా మనకెందుకు రాజకీయాలు? సైద్ధాంతిక రాజకీయాలు చేయండి, సైద్ధాంతిక ఉద్యమాలు చేయండి. ఇవాళ భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి సైద్ధాంతిక ఉద్యమే ఏఆర్ఎం, అంబేద్కర్ రాజనీతి మూమెంట్. రాజనీతి మూమెంట్ యొక్క అభిమతాన్ని ఇవాళ ఒక నియర్లీ 20-21 కమాండ్మెంట్స్ రాజనీతి ఉద్యమం అనౌన్స్మెంట్ చేసింది. వాటన్నిటిని కూడా స్టడీ చేయండి. కూటములుగా తయారవ్వండి, గుంపులుగా తయారవ్వండి, ఎడ్యుకేషన్ తీసుకోండి. మీ యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం చదువుకున్న ప్రతి ఒక్కరు పారిశ్రామికవేత్తలుగా మారాలని ఏఆర్ఎం తరపు నుంచి, సెంట్రల్ వర్కింగ్ కమిటీ తరపు నుంచి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు అలాగే సార్, ఏఆర్ఎం సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా మీరు ఈ యొక్క ఉద్యమంలోకి వచ్చేందుకు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, రాబోయేందుకు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి స్వాగత వచనాలుగా 2 వాక్యాలు చెప్పండి. డెఫినెట్గా భారతీయ బహుజన సమాజం ఇవాళ రాజ్యాంగ విధానాన్ని బట్టి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అనే పేరుతో 4 వర్గాలుగా విభజింపబడి ఉంది. కాబట్టి ఆర్థిక సామర్థ్యం లేనటువంటి బీసీలు 90% యువకులు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా తెలివితేటలు పెంచుకోవడానికి ఏఆర్ఎంలో జాయిన్ అయ్యి తెలివితేటలు పెంచుకుని ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రముఖ వ్యాపారవేత్తలుగా మీరు మారాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. ఆర్థిక నిధులు చాలా నిధులు మురిగిపోతున్నాయి. కాబట్టి అవి మురిగిపోకుండా అందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి రీసెంట్గా ఈ బీసీల్లో ముఖ్యమైనటువంటి రీసెంట్గా అప్డేట్ అయినటువంటిది అనమాట కల్లుగీత సామాజిక వర్గం. వాళ్ళకి ప్రత్యేకంగా విన్నపం ఏంటంటే కళ్ళు మూలంగా 26 రకాల హృద్రోగాలు తగ్గే అవకాశం ఉంది. కరోనా లాంటి మహమ్మారిని కూడా కళ్ళు ద్వారా పాలదోలొచ్చని మొన్న రీసెంట్గా సైంటిఫిక్ రీసెర్చ్లో తేలింది. కాబట్టి ఇవాళ రోజు కళ్ళు తాగితే కరోనా కూడా ఏం చేయదనే పరిస్థితి. కళ్ళుని స్థానిక పరిశ్రమలుగా మార్చుకుని, ఆ గ్రామ పరిశ్రమలుగా, జిల్లా పరిశ్రమలుగా మార్చుకుని, అవసరమైతే అబ్కారీ విధానంలో అమెండ్మెంట్స్ అన్ని మార్చి దీని ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయపు పానీయ, అంటే కొబ్బరి నీళ్ళు ఎలా తాగుతున్నాం అలాగే కళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు, దానికి అబ్కారీలో 150 రూల్స్ పెట్టి దాన్ని పతనం చేసి లాస్ట్కి ఈ కల్తీ కళ్ళు అనేటువంటి ప్రకటనలు చేసి ఈ ఎల్లో జర్నలిజం ఆ కళ్ళు అనేటువంటి ఆరోగ్యకరమైనటువంటి పానీయాన్ని ప్రజలు తాగకుండా పరిమితులు పెట్టి, ఒక జిల్లాలో కళ్ళు ఇంకో చోటకి వెళ్ళకూడదని, ఒక ఊరు కళ్ళు ఒక చోటకి వెళ్ళకూడదని చేసినటువంటి భావదరిద్రాన్ని ఈ అబ్కారీ విధానాలని కూడా త్యజించి అట్లా చిన్న అంటే రోజుకి ఒక 200-300 కళ్ళు అమ్మితే ఒక 200 రూపాయలు మిగులుతాయి. అంటే నెలకు 6,000 నుంచి 10,000 ఆదాయం. అట్లా కొన్ని వందల మంది కల్లుగీత కార్మికుల ఆర్థిక స్వలంబనం. అట్లాగే అనేక పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. వీటన్నిటిలో కూడా సామర్థ్యాన్ని పెంచుకోవాలని మరి ఏఆర్ఎం తరపు నుంచి తెలియజేస్తూ, యువత చైతన్యవంతం కావాలనేది ఏఆర్ఎం సిద్ధాంతం. మరి దేశవ్యాప్తంగా మీరందరూ కూడా మరి చైతన్యవంతమయ్యి భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకు నిధులు వాడుకునే స్థాయికి రావాలని ఏఆర్ఎం తరపు నుంచి మాస్టర్ కీ ఛానల్ తరపు నుంచి మరి ఇలాంటి నివేదనలు అందిస్తున్న మాస్టర్ కీ ఛానల్ వారికి, అలాగే బహుజన సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఐడియాలజీని పెంచుకున్నటువంటి మేధావులందరూ కూడా ఇలాంటి టీవీ ఛానల్ ద్వారా వచ్చి యువతకి విజ్ఞాపనలు ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాం. సిడబ్ల్యూసి సెంట్రల్ వర్కింగ్ కమిటీ తరపు నుంచి భీమా నిశాంత్, ధన్యవాదాలు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.